మంచిర్యాల జిల్లా వేమనపల్లి బీజేపీ అధ్యక్షుడు యాట మధుకర్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాల్సిందేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. యాట మధుకర్ కుటుంబాన్ని పరామర్శించి ఆయన కాంగ్రెస్ నేతలు పోలీసులు అరాజకాలను వివరిస్తూ రోధించిన మధుకర్ కుటుంబ సభ్యులు వారి పరిస్థితిని చూసి తీవ్రంగా చలించిపోయారు. మధుకర్ కుటుంబాన్ని అన్ని విధాలా బీజేపీ ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం పోలీసులకు 48 గంటల టైం ఇస్తున్నా మధుకర్ చావుకు బాధ్యులైన వారిని అరెస్టు చేసి జైలుకు పంపాలి లేదా కారకులైన పోలీసులను సస్పెండ్ చేయాలని పోలీసులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని హైదరాబాద్తో పాటు రామగుండం కమిషనరేట్ను పార్టీ కార్యకర్తలతో కలిసి ముట్టడిస్తామని కార్యకర్తలే బాధ్యులకు తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. అంతదాకా తెచ్చుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారని ఆయన హెచ్చరించారు. యాట మధుకర్ది ఆత్మహత్య కాదని కాంగ్రెస్ ప్రేరేపిత హత్య అని బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల అరాచకాలు దౌర్జన్యాలతో పాటు పోలీసుల వేధింపులు తాళలేకే మధుకర్ ఆత్మహత్య చేసుకున్నాడని బండి సంజయ్ ఆరోపించారు. మేము గతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాలు అరాచకాలకు వ్యతిరేకంగా మేము కొట్లాడాం. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కొట్టాలి, కానీ ప్రజలు ఏం నమ్మిరో ఏం చేసిరో మాకు అర్థం కాదు. ఓట్లు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజల కోసం ఉద్యమాలు మేం చేస్తే నమ్మి కాంగ్రెస్ పార్టీ ఓటేసారు. ఇవాళ మా పరిస్థితి ఏంది? ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అరాచకాలు చేసింది, కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేశారు, కార్యకర్తలను 100 రోజుల పాటు నెల రోజుల పాటు జైల్లో వేసారు, కాలు చేతులు విరగొట్టారు, రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు. కానీ అయినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అందరం కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలకు వ్యతిరేకంగా మేము కొట్టాను. ఎక్కడ భయపడలే. కానీ ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది? వాళ్ళ బీఆర్ఎస్ కంటే ఇంకా దౌర్జన్యంగా ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో ఇలా విరుచుకుపడి ఇలా ఇంత దౌర్జన్యాలు ఇంత దమనకాండ చేస్తున్నంటే ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి కాదు. వాళ్ళేమో అట్లా వేసారు, వీళ్ళేమో ఇట్లా వేసారు. ఇంకెన్ని రోజులు భరించాలి మీరు చెప్పండి? తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఇవాళ మధుకర్ అనే కార్యకర్త గురించి ఇవాళ ఇటుపక్క కార్యకర్తలు అటుపక్క ప్రజలందరూ కూడా సామాన్య ప్రజలు, ఆ చిన్న చిన్న అమ్మాయిలు మధుకర్ అన్న మావాడు, మాకు ఆపద వస్తే మాకు కష్టం వస్తే మధుకర్ అన్న మమ్మల్ని ఆదుకుంటాడు. ఆ రోజు కూడా చిన్న చిన్న పిల్లల డీజే వల్ల ఎగిరి పడితే పరిస్థితి ఉన్నది. బాగా తప్పదాగి ఫాల్తున్నా కొడుకులు అందరూ కూడా ఇలా డీజేలు పెట్టి ఇబ్బంది పడుతున్నారు. మా గుడిసెలు మొత్తం కదులుతున్నాయి. ఇంట్లో ఉండలేని స్థితిలో ఇవాళ మేము మధుకరణ చెప్తే మధుకరణ పోయి ఇవాళ పోలీసులకు చెప్తే ఇలా దాన్ని ఆపాల్సిన పోలీసులు ఉల్టా కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఒత్తిడి తలొగ్గి వాళ్ళ ఇంటికి వచ్చి పోలీసు అధికారులు వచ్చి ఇంటి అరేంజ్మెంట్ చేయడము, వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టడము, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడము, అత్యాచారం కేసు పెట్టడము. ఇది ఆలోచన అర్థం కాలేదు. మేము గతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాలు అరాచకాలకు వ్యతిరేకంగా మేము కొట్లాడాం. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కొట్టాలి, కానీ ప్రజలు ఏం నమ్మిరో ఏం చేసిరో మాకు అర్థం కాదు.